అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వస్తున్న వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఉన్నది ఉన్నట్టు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళందరికీ కూడా మన వీడియో లింక్ షేర్ చేయండి. మ్యాక్సిమం ఎక్కువ వ్యూస్ వచ్చేలా చూడండి. మన ఛానల్లో ఖచ్చితంగా కంటెంట్ అయితే బాగుంటుందండి. కంటెంట్ ప్రజెంటేషన్ కోసం, కంటెంట్ కొత్తగా ఇవ్వడం కోసం నేను చాలామందిని కలుస్తున్నాను, కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాను. అయితే ఏంటంటే ఇంటర్వ్యూలు కానీ లేదా ఇంకేమైనా వేరే వెరైటీస్ ట్రై చేద్దామన్నా అవి అంటే అవన్నీ కూడా ప్రీ ప్లాన్ ఉంటున్నాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలు నేను చెప్పా, ప్రీ ప్లాన్ ఇంటర్వ్యూలు మనం చేయలేం, స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలు మనం చేయలేమని చెప్పా. సో అలాగే ఇతర ఛానళ్ళు ఫాలో అవుతున్నాయి, నేను ఫాలో అవ్వలేను. మనం ఏంటంటే జరుగుతున్న అంశాల చుట్టూ వాటిలో నిజమెంత, అబద్ధం ఎంత, వాస్తవం ఏమిటి, ఉద్దేశం ఏమిటి, దానిలో ఇంటర్నల్ అంశాలు ఏమిటి అనేది చెప్పడానికి నేను అనలైజ్ చేస్తా. దాని చుట్టూ ఉన్న పజిల్స్, కొన్ని అంశాలను డీకోడింగ్ చేయడం, అటువంటి అంశాలు చేస్తా. అలాగే ఫీల్డ్ విజిట్స్ కూడా ఉంటాయి. ఈ వారంలోనే ఇంకో 2-3 రోజుల్లోనే మనం కొన్ని ఫీల్డ్ విజిట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాం. వీక్లీ 2 రోజులు కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం. సో ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే, కావాలని కక్షగట్టి పరిశ్రమలను వెళ్ళగొట్టి సీఎం జగన్ తీరుతో పెట్టుబడిదారులు వెనకడుగు, యువతకు లక్షల ఉద్యోగ అవకాశాల దూరం, 5 ఏళ్లలో కోట్లలో రాబడికి నష్టం అయినా వైకాపా సర్కారుకు పట్టదు. రూ. 1,21,729 కోట్లు, 2,07,420 అవకాశాలు. ఇవేంటో అనుకుంటున్నారా? వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రానికి రాకుండా పోయిన పెట్టుబడులు, ఈ కారణంగా యువతకు అందకుండా పోయిన ఉద్యోగ అవకాశాలు. ఆ నిధులే వచ్చి ఉంటే రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెట్టి ఉండేది. ఆ ఉద్యోగాలనే యువత పొంది ఉంటే లక్షల కుటుంబాలు పేదరికం నుంచి బయటపడి ఉండేవి. కానీ విధ్వంసంతో పాలన మొదలుపెట్టిన వైకాపా పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని ధ్వంసం చేసింది. కొత్త పరిశ్రమలను ఆహ్వానించడం అటుంచి ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిని తరిమేసింది. అధికారంలోకి వచ్చి రావడంతోనే పరిశ్రమలకు కేటాయించిన భూముల సమీక్ష పేరిట పారిశ్రామికవేత్తలను వేధింపులకు గురిచేసింది. అదే ఇప్పుడు రాష్ట్రానికి పెనుశాపంగా మారింది, నిరుద్యోగిత పెరిగేందుకు కారణమైంది. సరే, ఏ పరిశ్రమలు వెళ్ళగొట్టారు? ఈనాడు ఎందుకు ఇలా రాసింది? ఈనాడుకి జగన్ గారంటే పడదు కదా, అందుకే ఇలా రాసింది అని మై డియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అనుకోవచ్చు, న్యూట్రల్ వాళ్ళు అనుకోవచ్చు. ఏపీపీ ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ 20,000 కోట్ల పెట్టుబడి, దాదాపుగా 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు. పోనీ ఒక 25,000 మందికి, 15,000 మందికి అయినా సరే ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ అనేది సబాబుల్ రైతుల నుంచి వాళ్ళు పండించిన ఉత్పత్తిని కొని దాని నుంచి పేపర్ని తయారు చేసి రామాయపట్నం పోర్టు మీదుగా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలని దాని లక్ష్యం. మరి దాన్ని మనం వెళ్ళగొట్టామా లేదా? అది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఓయూ కుదుర్చుకొని ఈ ప్రభుత్వం వచ్చాక వెళ్ళిపోయిందా లేదా అందరికీ తెలుసు కదా. అలాగే అమర్ రాజా బ్యాటరీస్, ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన 9,000 కోట్ల పెట్టుబడి పక్క రాష్ట్రానికి వెళ్ళిందా లేదా? అలాగే ఫాక్స్కాన్, అలాగే లులు గ్రూప్, ఇవన్నీ వెళ్ళిపోయాయిగా. అఫ్కోర్స్ వైసీపీ ప్రభుత్వం వచ్చాక 1-2 వస్తే వచ్చి ఉండొచ్చు. గర్వంగా చెప్పుకోవడానికి అంటూ ఏమీ లేదు. మేము సగర్వంగా ఇదిగో మేము కాలర్ ఎగరేసి చెప్పగలం, మా జగనన్న సీఎం అయ్యాక ఇంత పెద్ద పరిశ్రమ వచ్చింది, ఇంత భారీ పరిశ్రమ వచ్చింది, ఇండియాలో ఎక్కడా లేదు ఇటువంటిది, లేదా సౌత్ ఇండియాలో ఎక్కడా లేదు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు కదా. ఈవెన్ గత ప్రభుత్వం చూసుకుంటే ఆ కియా అయినా మిగిలింది, ఆ కియా పరిశ్రమ అయినా సరే పెట్టారు, ఇంకా చిన్న చితక పరిశ్రమలు చాలా పెట్టారు, కియా మిగిలింది. ఇప్పటికీ కూడా మన రాష్ట్రానికి 10 ఏళ్లలో వచ్చిన పెద్ద పరిశ్రమ ఏది అంటే కియా. రోడ్డు మీద కియా కార్లు తిరుగుతున్న ప్రతిసారి కూడా మన రోడ్డు మీద ఒక 10 కార్లు కనిపిస్తే అందులో 2-3 కార్లు కియా కార్లు ఉంటాయి. అవి చూసిన ప్రతిసారి కూడా ఇది ఇక్కడే తయారైంది, అనంతపురం జిల్లాలోనే తయారైంది అని అనిపిస్తుంది అన్నమాట. ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ మనం ఏమైంది, ఎన్నెళ్ళే వెనక్కెళ్ళే వచ్చినవి కంటే వెనక్కి వెళ్ళినవి ఎక్కువ ఉన్నాయి. అందుకే ఈనాడు ఇలా రాసింది. సో వైసీపీ అభిమానులు కూడా అదే విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి ఖచ్చితంగా. చూడండి ఏమేమి వెళ్ళగొట్టారనేది చాలా క్లియర్గా రాశారు. ఇదిగో ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ 24,000 కోట్ల పెట్టుబడి,
జాకీ ఇండస్ట్రీస్ 129 కోట్ల పెట్టుబడి, లులు గ్రూప్ 2200 కోట్ల పెట్టుబడి, రిలయన్స్ ఇండస్ట్రీస్ 15,000 కోట్ల పెట్టుబడి, అదానీ డేటా సెంటర్ 70,000 కోట్ల పెట్టుబడి. అయితే అదానీ డేటా సెంటర్ వచ్చింది కానీ తగ్గింది. మూతపడిన ఎంఎస్ఎంఈలు 20,000, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ 450 కోట్ల పెట్టుబడి. చూసారా ఎంతెంత పెట్టుబడులు, ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయని ఈనాడులో రాశారు. నేనైతే ఇది అక్షర సత్యమని నమ్ముతున్నా. ఎందుకంటే నేను ఆ పారిశ్రామికవేత్తలు ఏపీపీ ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ నేను కల్లారా చూసా. వాళ్ళు రైతులతో మీటింగ్ పెట్టారు. 2018 జూన్లో రైతులతో మీటింగ్ పెట్టారు. వాళ్ళు రైతులకు ఏమేమి ఇస్తామన్నారు, రైతులు ఏమేమి కోరుకున్నారు, అదంతా నేను కల్లారా చూసి వార్తలు రాసినవాడిని. సో మంచిదిలే అనుకున్నా. పోన్లే సుబాబుల రైతులు ఎప్పటి నుంచి ధర లేదు అంటున్నారు. వాళ్ళకి టన్నుకి ప్రభుత్వం ఎలాగ మద్దతు ధర ఇవ్వలేకపోతుంది. సో ఈ పరిశ్రమ వస్తే వాళ్ళు అడిగిన ధర ఇస్తున్నారు కదా, కొంటున్నారు కదా ఉత్పత్తులన్నీ. సో ఆ 2 జిల్లాల పరిధిలో ఉన్న ఈ రైతుల కష్టాలు తీరుతాయి, జామాయిలు సుబాబులు ఈ రైతుల కష్టాలు తీరుతాయి అనుకున్నా. కానీ లేదు, పరిశ్రమ రాలేదు. అలా ఎన్నో. ఇక ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు, యుద్ధ ప్రాతిపదికన సిద్ధం కావాలి, అల్లర్లపై అప్రమత్తంగా ఉండాలి, సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఇంకా ఎందుకు ఏర్పాటు చేయలేదు, జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం. సో ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి రాష్ట్రంలో, ముందస్తు ఎన్నికలు ఉండవు. నేను చాలాసార్లు చెప్పాను. ఈవెన్ మొన్న కూడా ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి నోటిఫికేషన్ ముందే రావచ్చు, ఎన్నికలు ముందే రావచ్చు, 1 నెల ముందే రావచ్చు అని అన్నారు. అప్పుడు కూడా నేను చెప్పా అదేం ఉండదు. లాస్ట్ ఎలక్షన్స్ అంటే 2019లో ఎలక్షన్స్ ఏప్రిల్ 10వ తేదీన జరిగాయి. సో ఇప్పుడు కూడా ఏప్రిల్లోనే జరిగే అవకాశం ఉందో అనుకున్నాం కదా. సో ఏప్రిల్లోనే ఎన్నికలు జరుగుతాయి. అయితే నోటిఫికేషను షెడ్యూలు లాస్ట్ ఇయర్ ఏంటి మార్చి 10వ తేదీన వచ్చింది షెడ్యూలు. మేబీ ఈ సంవత్సరం ఫిబ్రవరి ఎండింగ్లో రావచ్చు షెడ్యూలు. నాకున్న సోర్సుల ప్రకారం ఫిబ్రవరి 20వ తేదీ తర్వాత షెడ్యూల్ వస్తుంది. అంటే గత షెడ్యూల్ వచ్చిన దానికి ఒక 20 రోజుల ముందు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ సంవత్సరం. సో ఎన్నికల షెడ్యూల్ రాకముందే పార్టీలు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇంకా ఒకటి మాత్రం నిజమండి, సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టే. అయితే ఇప్పటికీ కూడా ఓట్లలో ఏ ఓట్లు ఉన్నాయో ఏ ఓట్లు పోయాయో ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు. ఎవరి ఓటు ఉందో ఎవరి ఓటు లేదో మన రాష్ట్రంలో 20% మంది క్లారిటీ లేదు. ప్రతి 100లో 20 మందికి వాళ్ళ ఓటు ఉందో లేదో తెలియదు. చెక్ చేస్తేనేమో ఆన్లైన్లో చెక్ చేస్తే ఉన్నట్టు చూపిస్తుంది. ఫీల్డ్కి వెళ్తే బూత్ లెవెల్లో లిస్టులో పేరు లేదు. ఏంటి అని అడిగితే నువ్వు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని అంటున్నారంట. అది ఆ గందరగోళం పోవాలి. అవసరమైతే ఎన్నికలు వాయిదా వేయాలి తప్ప రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కల్పించిన ఏకైక అతిపెద్ద హక్కు ఓటు, దాన్ని కూడా తీసేస్తామంటే ఊరుకోకూడదు. అసలు ఎన్నికలు వాయిదా వేసి రాష్ట్రపతి పాలన పెట్టేయండి పర్లా. తర్వాత కొత్త వేరియంట్పై ఆందోళన అవసరం లేదు, ఆసుపత్రికి వెళ్లకుండానే కోలుకుంటున్నారు, సీఎంకు వివరించిన అధికారులు, ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న జగన్. కొత్త ఉపరకం JN.1 కొత్త వేరియంట్పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. సో నాకు తెలిసి కూడా పెద్దగా ఆందోళన అవసరం లేదు. అంటే అది యాక్చువల్లీ అందరూ ఏమంటారు, కరోనా వెళ్ళిపోయింది అనుకున్నారు, కానీ యాక్చువల్లీ అది వెళ్ళలేదు. వైరస్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత వెళ్ళదు, మన మధ్య ఉంటుంది, మన చుట్టూనే ఉంటుంది. మొన్న మల్లిక్ పర్చూరి గారు ఒక వీడియోలో చెప్పారు, సేమ్ అది అక్షరాల నిజం, నేను దాన్ని నమ్ముతా. అదేంటంటే నేను సెపరేట్గా వీడియో చేయమన్నారు, ఇప్పుడే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. కొత్త వేరియంట్ కొత్తది అనేది ఏమీ లేదు. సో అదేంటంటే వెళ్ళలేదు, ఎప్పుడు 2020లో వచ్చింది అలాగే ఉంది, మన చుట్టూనే తిరుగుతుంది. మన ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ మీ వీడియో చూస్తున్న మీకు, మీ పక్కింటి వాళ్ళకి, మీ ఎదురింటి వాళ్ళకి, మీ బంధువులకి, నాకు అందరికీ కూడా ప్రతి 2 నెలలకి ఒకసారి టచ్ అయ్యి వెళ్ళిపోతూనే ఉంటుంది వైరస్. అయితే వేరియంట్ మారినప్పుడు అదేంటంటే రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆ వేరియంట్ అత్యంత బలంగా ఉంటుంది. ఆ బలమైన వేరియంట్ మన లోపలికి వెళ్ళినప్పుడు మన ఆర్గాన్స్ని దెబ్బతీస్తుంది, మన ఆర్గాన్స్ యొక్క పనితీరుని దెబ్బతీస్తుందంట. సో అది కొంచెం కష్టం. దాని నుంచి తేరుకోవడానికి కాస్త బలహీనమైన వ్యవస్థ లోపల ఉన్నవాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్నారంట. సో అది మల్లిక్ పర్చూరి గారు మొన్న చెప్పారు. సో ఇంకా దాని మీద ఇంకా డీటెయిల్డ్ వీడియో కావాలంటే చెప్పండి. నేను మన డాక్టర్స్ చాలామంది ఉన్నారు మన ఛానల్ ఫాలోవర్స్, వాళ్ళతో మాట్లాడి ఇంకా డీటెయిల్డ్గా చేయమంటే చేస్తాను. ఇక అంగన్వాడీల సమ్మె ఉధృతం,
డిమాండ్లు నెరవేర్చాలంటూ అన్ని జిల్లాల్లో ఆందోళనలు. విజయనగరం జిల్లా రామభద్రాపురంలో ఉరివేసుకున్నట్టు నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలు. పాపం అంగన్వాడీలు 4.5 సంవత్సరాలు భరించారు, సహనంతో ఉన్నారు. 4.5 సంవత్సరాలు భరించారు. చివరి 6 నెలల్లో ఇంకా వాళ్ళ సహనం చచ్చిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఇస్తానన్న హామీ ఏంటి, వాళ్ళకి ఇస్తున్న వేతనం ఏంటి, పక్క రాష్ట్రంలో ఇస్తున్న వేతనం ఏంటి, ఇక్కడ ఇస్తున్న వేతనం ఏంటి, వాళ్ళకు చేస్తున్న పనులు చాకరీ పనులు. సో వాళ్ళకి ఖచ్చితంగా జీతం పెంచాలి. అంగన్వాడీల డిమాండ్లు 100% నెరవేర్చాలి. ఎందుకంటే వాళ్ళ పని ఎలా ఉంటుంది, పొద్దున్న లేస్తే వాళ్ళ పని ఎలా ఉంటుంది, ఎంత హడావడిగా ఉంటారనేది మొత్తం తెలుసు నాకు. సో దాని సెపరేట్గా ఒక వీడియో చేస్తాను అంగన్వాడీలకు సంబంధించి. తర్వాత కత్తితో వైకాపా వర్గీయుడు వీరంగం. బాకీ చెల్లించాలని అడిగిన వారిపై దాడి, 1 మృతి 4 తీవ్ర గాయాలు. నెల్లూరు జిల్లా కావల్లో దుర్ఘటన. ఓహో, బాకీ చెల్లించాలని అడిగినందుకంట కత్తితో ఢీమ్ డిస్కిమ్ చేశాడంట వైసీపీ నాయకుడు ఒక ఆయన. సో ఏప్రిల్లోనే సార్వత్రికంగా చెప్పుకున్నాం. వేరు ప్రమాదాల్లో 8 చెప్పుకున్నాం. వ్యూహం సినిమా విడుదల చేయొద్దు. నారా లోకేష్ పిటిషన్పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు. విడుదల చేస్తే ఏమవుద్దండి, ఆ సినిమాకి అనవసరమైన పబ్లిసిటీ కల్పిస్తున్నారు కానీ టీడీపీ వాళ్ళు. విడుదల చేస్తే ఏమవుద్ది, వాళ్ళు 1 లక్ష మంది చూస్తారు, లేదా 2 లక్షల మంది చూస్తారు, లేదా 10 లక్షల మంది చూస్తారు, 50 లక్షల మంది చూస్తారు. చూస్తే చూడండి ఏమవుద్ది. ఆల్రెడీ అతని ఆర్జీవీ అంటే ఏంటో తెలుసు, అతని ఐడియాలజీ ఏ పార్టీ కొనుక్కోవాలమో తెలుసు, అతని సినిమాలు ఎలా ఉన్నాయో ఈ మధ్య తెలుసు. సో ఆ క్యారెక్టరైజేషన్, ఆ ట్రైలర్ చూశాక ఒక పార్టీ కోసం తీసింది, ఒక వ్యక్తి కోసం తీసింది అని తెలుసు. సో ఆ వ్యక్తి అభిమానులు, ఆ పార్టీ అభిమానులు వెళ్తారు, నమ్ముతారు. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళది, వాళ్ళ సినిమా వాళ్ళది. సో దాన్ని అనవసరమైన ప్రచారం, దాని గురించి ఆలోచించడమే అనవసరం. ఆ సినిమా గురించి ఆలోచించడమే అనవసరం. పిల్లపిత్రి సినిమా, ఆ సినిమా గురించి ఆలోచించడం అనవసరం. వాళ్ళు కేవలం ఒక నాయకుడి కోసం, ఒక పార్టీ కోసం తీసిన సినిమా. అటువంటి సినిమాని ఆపేయండి, నిలిపివేయండి, షోలు వేయొద్దు, అది వద్దు, ఇది వద్దు అని అడగడమే అనవసరం. నన్ను అడిగితే ఆ సినిమా గురించి పట్టించుకోకూడదు అసలు. అది కేవలం చూసేది ఒక వర్గం వాళ్ళు మాత్రమే. వాళ్ళే చూస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఎంజాయ్ని మనం ఎందుకు కాదండం? అది న్యూట్రల్ వాళ్ళు ఏమైనా చూస్తారా, చూసినా నమ్ముతారా? నమ్మలేరు. అవన్నీ కూడా చిల్లర వేషాలు. ఏదో రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసం మనల్ని మనం హైలైట్ చేయించుకోవడానికి సినిమాలు తీయడం అనేది చిల్లర వేషాలు, చిల్లర రాజకీయాలు. ప్రజలు కొంచెం తెలివైన వాళ్ళు ఇటువంటి చిల్లర వేషాలను అంత ఈజీగా నమ్ముతారని నేను అనుకోవట్లా. ఇక మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని కొత్త పార్టీని పెట్టారంట. చీకట్లో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడానికే జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్టు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఈ పార్టీ ఏముండదు, ఆయన ఎవరు నమ్మరు. ఒకప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారి స్పీచ్ అంటే గూజ్ బంప్స్ వచ్చేవి. ఆయన స్పీచ్ వింటే గూజ్ బంప్స్ వచ్చాయి. బా ఏం చెప్తున్నారబ్బా సబ్జెక్ట్ అనిపించింది. ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ ఐటమ్గా మారిపోయారు. ఆయన అన్నారు నిన్న ప్రత్యేక హోదా అనేది ఒక పొలిటికల్ ఐటమ్గా మారింది అని. కాదు, ఆయనే ఒక పొలిటికల్ ఐటమ్గా మారిపోయారని నేను అనుకుంటున్నా. ఆయన ఉన్నత విలువలు ఉన్న అధికారి, ఉన్నత విలువలు ఉన్న వ్యక్తి. ఆయన స్పీచ్లు చాలా బాగుంటాయి. ఈవెన్ జేడీ లక్ష్మీనారాయణ గారు, జేపీ గారు, జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళందరూ ఉన్నత విలువలు, ఉన్నత చదువులు, ఉన్నత హోదాలో పనిచేసిన వాళ్ళు. కానీ వాళ్ళు ఎందుకో రాజకీయంగా వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ మాత్రం దారి తప్పుతోంది అని నేనైతే అంటాను. మరి మీరేమంటారు అనేది మీ ఇష్టం. ఇది సంగతి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు శత్రువుల పట్ల కూడా క్షమాగుణం అలవర్చుకోవాలి, అందరం దేవుని బిడ్డలమే అని నిన్న అన్నారంట. కానీ నేడు మా ప్రభుత్వం తప్పుల్ని ఎండగడుతున్న ఆ పత్రికలు, పార్టీలు అంతు చూస్తా ఊరుకునేది లేదు అని కోపంతో రగిలిపోతున్నారంట. ఇక్కడేమో స్పీచ్ ఇచ్చినప్పుడేమో అందరం దేవుని బిడ్డలమే, శత్రువు పట్ల కూడా క్షమాగుణం ఉండాలి అని చెప్తున్నారంట స్పీచ్ల్లో. కానీ పొలిటికల్ స్పీచ్లకు వచ్చేసరికి మాత్రం మా ప్రభుత్వం తప్పుని ఎండగొడుతున్న ఆ పత్రికలను మేము ఊరుకోము, ప్రతిపక్షాలను మేము ఉంచము, ఊరుకునేది లేదు, అంత చూస్తామని అంటున్నారంట. ఇది సంగతిలో అది వేశారు. రోజు కట్టాల్సిన వడ్డీనే 85 కోట్లు. ఒక్క ఆర్బీఐకి ఈ ఏడాది చెల్లించాల్సిన వడ్డీ 28,626 కోట్లు. అప్పులు, బ్యాంకు గ్యారంటీల్లో దేశంలో అగ్రస్థానం. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అధ్వానంగా ఉందన్న ఆర్బీఐ నివేదిక. తెదేపా అధికార ప్రతినిధి నేలాయిపాలెం విజయ్ కుమార్ వెల్లడి. సో రోజుకి 85 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందంటండి మన రాష్ట్రం.
లోకేష్పై హైకోర్టులో సిఐడి మెమో దాఖలు. దర్యాప్తు అధికారులను బెదిరించేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆరోపణ. అభ్యంతరం తెలిపిన చంద్రబాబు తరపు న్యాయవాదులు. దర్యాప్తు అధికారులను బెదిరించేలా నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారంటూ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోసం తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంలో సిఐడి మెమో దాఖలు చేసింది. దీనిపై చంద్రబాబు తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. కేసుతో సంబంధం లేని వివరాలను కోర్టు ముందు సిఐడి ఎలా ఉంచుతుందని ప్రశ్నించారు. అంటే లోకేష్ గారు రెడ్ బుక్లో రాశాము పేర్లు అని చెప్తున్నారు కదా, సో అంటే అది అధికారులను బెదిరించేలా ఉన్నాయి ఆ వ్యాఖ్యలు అని సిఐడి మెమో దాఖలు చేసిందనమాట. బీసీలకు అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలి, కేటాయిస్తాయి. లోకేష్పై ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్. 28న విచారణార్హతను పరిశీలిస్తామన్న కోర్టు. ఏఐ యువతనట తెదేపా పథకాల మాట. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను నేటి తరానికి వివరించేందుకు బెంగళూరు తెలుగుదేశం ఫోరం కృత్రిమ మేధాతో ఓ వీడియో రూపొందించింది. 6 ప్రత్యేక పథకాలతో పాటు ఇటువంటి ప్రయోగాత్మకంగా చంద్రబాబు పవన్ హామీలతో కూడిన కరపత్రాల పంపిణీ. యువగాలాన్ని నడిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువగాలం పాదయాత్రను నవశకం వైపు నడిపించిన ప్రజలకు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలో ఏర్పడబోయే తెదేపా జనసేన ప్రజాప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధి కృషి చేస్తామని, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని శుక్రవారం ఓ ప్రకటన రిలీజ్ చేశారట. మంచిది. తర్వాత క్రషింగ్ యూనిట్లు కారు చౌక్గా సొంత సంస్థకు ప్రభుత్వ భూమి కేటాయింపునకు చిత్తూరు ఎమ్మెల్యే పట్టు. మార్కెట్ విలువ 120 కోట్లు. రూ. 3.7 కోట్లకే ధారాదత్తం చేయడానికి అధికారుల ప్రతిపాదన. పోన్లే, టికెట్ లేకపోయినా ఇటువంటి సంపాదన అయినా ఉండిపోద్దనేమో పాపం అందరూ కూడా. రాంకీ సంస్థకు 24.49 కోట్లు చెల్లించేలా ఉత్తర్వులు. వైకాపా ప్రభుత్వ మోసాలని కార్మికులకు తెలియజేయాలి. సొంత జిల్లాలో ఉన్న అధికారులను బదిలీ చేయండి. రాష్ట్రాలకు ఎన్నికల సంఘం నిర్దేశం. ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరుగుతున్న మొదటిది ఏంటంటే 3 సంవత్సరాలకు పైగా ఎవరైనా ఎక్కడైనా పనిచేస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే సొంత జిల్లాల్లో ఉన్న వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది. సభ జరుగుతుండగానే కుర్చీలు సర్దేశారు. వైకాపా సామాజిక సాధికార యాత్రలు తీరిది. కోనసీమ, కర్నూలు జిల్లాల్లో జనం లేని యాత్రలు. కోనసీమ జిల్లా మండపేటలో ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు మాట్లాడుతున్న సమయంలో ఖాళీగా ఉన్న కుర్చీలంట. కర్నూలు జిల్లా ఎమిగనూరులో జరిగిన సభలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతుండగా పరిస్థితి ఇదంట. ఈ ఖాళీ కుర్చీల ఫోటోలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య పాపం. లోకేష్ను జైలుకు పంపాలని జగన్ కుట్రలు. ప్రకటనల రూపంలో 3,000 కోట్ల దోపిడీ. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ధ్వజం. అనువుగా లేదనే మంత్రులు సరికొత్త రాగం. సిద్ధంగా ఉండాల్సిందే. అమర్నాథ్కు టికెట్ ఇస్తే గెలవడం కష్టమనే పరిస్థితి ఉంటే జగన్ పక్కన పెడతారు. ఒకవేళ పక్కన పెడితే పార్టీ జెండా పట్టుకొని తిరుగుతాం. జగన్ కోసం అందరూ సిద్ధంగా ఉండాల్సిందే. మంత్రి అమర్నాథ్ పాపం ఆయన అనకాపల్లి నుంచి వేరే చోటకు మార్చేస్తున్నారు కాబట్టి అలా మాట్లాడారు. పార్టీ మంచికే, మా నాయకుడిని చూసి మాకు ఓట్లు వేస్తారు. ఆయన మాకు వేదం, ఆయన మాట మాకు వేదం. గంగలో దూకమంటే దూకుతాం. పార్టీ మంచి కోసమే జగన్ ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. వేమూరులో మంత్రి మేరుగు నాగార్జునకు పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు కాబట్టి ఎస్ఎన్పేట ఇచ్చారు. సంతనోతులపాడు ఇచ్చారు. సంతనోతులపాడులో కూడా ఇవ్వకుండా ఎక్కడా సీట్ ఇవ్వకపోతే అప్పుడు ఆయన ఇలా మాట్లాడతారా లేదా అనేది చూడాలి. సీఎందే నిర్ణయం. ప్రస్తుతం కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా రానున్న ఎన్నికల్లో నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో సీఎం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటా. సో ఆమెను కూడా మారుస్తారు కాబట్టి ఆమెకు కూడా సీట్ ఇవ్వకపోతే అప్పుడు తెలిసేది వీళ్ళందరికీ. సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు, సర్దుకుంటున్నారంట ఏదేదో. విద్యా కానుక ఎవరి జేబులోకి? 120 కోట్ల బహుమతి. 3 ఏళ్లలో 7.59 లక్షల కిట్లు అధికంగా కొనుగోలు. ఏటా ధరలు పెంచుతూ ఇష్టారాజ్యం. ఈ వ్యవహారంలో ఓ కీలక ప్రజాప్రతినిధి పాత్ర. విజిలెన్స్ హెచ్చరించినా పట్టించుకోలేదు. ఆడిట్ విభాగం తప్పు పట్టినా స్పందన కరువు. ఎన్ని అవసరమైందో అన్నే కొనకుండా ప్రతి సంవత్సరం ఒక 2-3 లక్షలు ఎక్కువ కొంటున్నారు. అలా ఎక్కువ కొని అన్ని మూలన పెడుతున్నారు.
ఎందుకు ఎక్కువ కొంటున్నారు? ఈ కొనుగోలు చేయడానికి మనం కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకుంటామే, వాడికి లబ్ధి చేకూర్చడానికి, అతనికి లబ్ధి చేకూర్చడానికి ఎక్కువ కొంటున్నారంట విద్యా కానుక కిట్లు. అది ఈనాడులో గత ఏడాది రాశారు, ఇప్పుడు కూడా రాస్తున్నారు. సాధారణంగా తమ కుటుంబ అవసరాలకు ఖర్చు చేస్తున్న ఖర్చులపై తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉంటారు. గత నెల కొన్న వస్తువులు మిగిలాయా, ఈసారి ఎక్కువ తీసుకోవాలా, తగ్గించాలా, వాటి నాణ్యత సరిగ్గా ఉందా, లేదంటే మరో చోట కొనాలా, నాణ్యంగా ఉన్న చౌకగా దొరికే దుకాణాలు ఎక్కడున్నాయంటూ ఆరా తీస్తారు. ప్రతి పైసా ఖర్చుపై గరిష్ట ప్రయోజనాన్ని పొందేందుకు శక్తి మేరకు ప్రయత్నిస్తారు. కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక జరగట్ల. వీళ్ళు విద్యా కానుక కిట్లు ఎన్ని అవసరమో అన్నే కొనకుండా, మిగిలిపోయిన వాటిని పట్టించుకోకుండా మళ్ళీ పెంచి ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. అది జరుగుతుందన్నమాట. ప్రతి సంవత్సరం అదే జరుగుతుంది. పైగా క్వాలిటీ ఉండట్లేదు, పైగా క్వాలిటీ కూడా ఉండట్లేదు. చంద్రబాబు నివాసంలో చండీ యాగం. నన్ను జైలుకు పంపే కుట్ర. వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి భార్య శబానా అంట. సో ఇవన్నీ ఈనాడులో వార్తలు. సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఫియామా శాండిల్కి దొరికింది పచౌలి యొక్క ఉత్సాహం. సరే మేము రాసుకుంటాం, ఈ సబ్బేనా, సరే ఈ సబ్బు మేము రాసుకుంటాం, మీలాగా తెల్లగా అవుతామా, రష్మికలాగా తెల్లగా అవుతామా? అవ్వం కదా. రోజుకు 10 సార్లు రాస్తా, అవుతానా? రోజుకు 10 సబ్బులు కొంటా, అవుతానా? అవ్వను కదా. సో ఇది అబద్ధమే కదా ఈ యాడ్. సో అబద్ధపు యాడ్లు ఎలాగైతే ఉన్నాయో అబద్ధపు వార్తలు కూడా ఉంటాయి. ఎందుకు అబద్ధపు వార్తలు అన్నాను? ఇగో దొంగ నాటకం. ఫ్యాన్ క్లీన్ స్వీప్ చేసిన 4 ఉమ్మడి జిల్లాలపై టీడీపీ గురి. లక్షలాది ఓట్లు తొలగించాలంటూ బోగస్ ఫారం 7 దరఖాస్తులు. గంపగొత్తగా దాఖలు చేసిన టీడీపీ ఎన్నికల సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్. వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపు లక్ష్యంగా పావులు. కర్నూలు, వైఎస్ఆర్, నెల్లూరు, విజయనగరం జిల్లాలు టార్గెట్. 80-90% దరఖాస్తులు బోగస్వేనంటూ ఈసీకి కలెక్టర్ నివేదిక. ఎన్నికల యంత్రాంగం అప్రమత్తతో ప్రజాస్వామ్యానికి ఊపిరి. సేమ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాల్సిన వెర్షన్ని వైసీపీ పత్రిక సాక్షి చెప్తోంది. నేను ఒకటి యాక్చువల్లీ ఇక్కడ ఫ్యాన్ క్లీన్ స్వీప్ చేసిన 4 జిల్లాలపై టీడీపీ గురి అని రాశారు కదా, అది కాదు వాస్తవం. టీడీపీ గత ఎన్నికల్లో గెలుచుకున్న 23 సీట్లపై వైసీపీ గురి అనేది వాస్తవం. అందుకే పరుచూరులో వేలకు ఫామ్ 7 ఫేక్ దరఖాస్తులు పెడుతున్నారు. అందుకే అద్దంకిలో ఫేక్ దరఖాస్తులు పెడుతూ దొరికిపోయి ఇన్ఛార్జీలు మారుస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కుప్పంలో ఏం చేస్తున్నారో మనందరికీ తెలుసు, ఎంత ఖర్చు పెడుతున్నారో మనందరికీ తెలుసు. ఆల్రెడీ కుప్పంలో ఇంటింటికి గిఫ్ట్లు కూడా వెళ్ళిపోయినాయి అంట. ఫస్ట్ ఫేజ్ గిఫ్ట్లు కుప్పం నియోజకవర్గం వాళ్ళు చూసుకోండి, గిఫ్ట్లు బోల్డ్ వస్తాయి మీకు. అలాగే టెక్కలి, ఉరవకొండ, విశాఖ తూర్పు, విజయవాడ తూర్పు, అంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన 23 నియోజకవర్గాల్లో జరుగుతున్నది ఇదే. అంటే నా అభ్యంతరం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, వైసీపీ వాళ్ళు చేసింది టీడీపీ వాళ్ళ మీదకి పెట్టేయడం అలవాటు. టీడీపీ అలా చేసింది అని వీళ్ళ మీదకి పెట్టేయడం అలవాటు. ఎందుకు అలవాటు అనేది చెప్తాను చూడండి. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో డేటా చోరీ చేసేస్తున్నారు అని పెట్టేవాళ్ళు. టీడీపీ ప్రభుత్వం డేటా చోరీ చేసేస్తుంది అని సాక్షిలో రాసి ఇచ్చేసి హడావుడి చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత డేటా చోరీ చేసిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకంటే డేటా చోరీ అనేది జరగలేదు కాబట్టి. కానీ ఇప్పుడు జరుగుతుంది డేటా చోరీ. ఇప్పుడు వాలంటీర్ల ద్వారా డేటా చోరీ జరిగి ప్రైవేట్ సంస్థలకు వెళ్తున్నాయి కదా. అంటే వైసీపీ ఇప్పుడు చేస్తున్నది గతంలోనే టీడీపీ మీదుగా ఆరోపణ చేశారు. అలాగే డేటా చోరీతో సహా ఓట్లు డిలీట్ కూడా గత ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరా ప్రచార సభల్లో ఇదే అన్నారు, మా ఓట్లు డిలీట్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు అన్నారు. కానీ నిజంగా టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ ఓట్లు డిలీట్ చేస్తే ఇలా 151 నియోజకవర్గాలు వచ్చేవి కాదు, 156 లక్షల ఓట్లే వచ్చేవి కాదు కదా. టీడీపీ వాళ్ళు ఓట్లు డిలీట్ చేయాలి. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం టీడీపీ వాళ్ళ ఓట్లు డిలీట్ చేస్తుంది. దానికి సాక్ష్యం కావాలంటే పరుచూరు నియోజకవర్గం వెళ్ళండి, ఉరవకొండ వెళ్ళండి, విశాఖ తూర్పు వెళ్ళండి, విజయవాడ తూర్పు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన ఏ నియోజకవర్గానికైనా వెళ్ళి చూడండి. ఎన్ని ఓట్లు డిలీట్ చేయాలని అప్లికేషన్లు పెట్టారో బయటకు వస్తాయి. ఫామ్ 7 ఆన్లైన్లో కూడా ఉంటాయి చూడండి. అంటే
వైసీపీ వాళ్ళు చేసిన పనిని టీడీపీ మీదకి నెట్టేస్తున్నారు. దానికి బాకా ఊదడానికి, డప్పు కొట్టుకోవడానికి, ఇవి రాయడానికి సాక్షి అనేది ఉంది, వైసీపీ సోషల్ మీడియా ఉంది, మన మేధావి జర్నలిస్ట్ గారు ఉన్నారు, మేధావి జర్నలిస్టులు 2-3 ఉన్నారు. ఆయన ఇదిగో దీని మీద ఇంకో వార్తలు చేస్తూనే ఉంటాడు. ఈరోజు ఒక 4-5 వీడియోలు చేస్తాడు దీని మీద. కడప జిల్లాలో అక్రమంగా ఫామ్ 7లు పెడితే వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా? టీడీపీ వాళ్ళని రోడ్ల మీద తిరగనిస్తారా? ఎంత అంటే వీళ్ళు చేసినవి వాళ్ళ మీద రాసేస్తారు. టీడీపీ గత ఎన్నికల్లో గెలిచిన 23 సీట్లలో వైసీపీ వాళ్ళు అక్రమంగా ఫామ్ 7లు పెడుతున్నారు. కానీ వార్తలు రాసేది, ప్రచారం చేసేది మాత్రం వైసీపీ గెలిచిన సీట్లలో టీడీపీ వాళ్ళు ఫామ్ 7లు పెడతారని. ఎంత భిన్నంగా ప్రచారం చేస్తారంటే, కరుడు కట్టిన ఒక వైసీపీ కార్యకర్త టీడీపీ కండువా వేసుకొని టీడీపీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వీడియోలు చేస్తాడు. అంటే టీడీపీ నాయకుడే ప్రెస్ మీట్ పెట్టినట్టు. అది ఫేక్ కాదా? అది అసలు ఎథిక్సేనా? అది అసలు మారల్ వాల్యూనా? ఒక మనిషిగా పుట్టినోడు ఎవడైనా అలా చేస్తాడా? మీ పార్టీ వాయిస్ని మీరు చెప్పాలనుకున్నది మీ వెర్షన్ మీరు చెప్పండి. మీ పార్టీ కండువా వేసుకొని మీరు చెప్పండి ధైర్యంగా. ఆ భావజాలము, సిద్ధాంతము అంతా వైసీపీది, కానీ అతను వేసుకునే కండువా టీడీపీ కండువా, అతను బ్యాక్గ్రౌండ్ ఉండే చంద్రబాబు గారి ఫోటో. తప్పు కదా అది? అంటే ఇంత నీచమైన రాజకీయం జరుగుతుంది రాష్ట్రంలో. అంటే వాళ్ళు చేసే వీళ్ళ మీద పెట్టేసి అంత. మరి దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సింది, ఆలోచించాల్సింది పబ్లిక్కే, ప్రజలే. నేనైతే ప్రజలనే అంట. ఆలోచించాలి. చింతకాయలకు చెంపదెబ్బలు రాలుతాయి. వాస్తవాలను పట్టించుకోకుండా గాదిరాజు ప్యాలెస్ గురించి అయ్యన్న దిగజారుడు ఆరోపణలు. కుమారుడి సీటు కోసం చంద్రబాబు మెప్పు పొందడానికి సీఎం కుటుంబంపై దుష్ప్రచారం. గాదిరాజు ప్యాలెస్ అడిగారనడం అవాస్తవం. గాదిరాజు ప్యాలెస్ అధినేత రామకృష్ణరాజు అయ్యన్న ముఖమే చూడలేదని స్పష్టీకరణ. ఓకే. అభిమానులపై పంజా బ్రో ఇదేం పద్ధతి అంటూ వాపోతున్న జనసేన కార్యకర్తలు. సీఎం పదవిపై రకరకాలుగా మాట్లాడుతూ గందరగోళానికే పవన్ కళ్యాణ్ మొగ్గు. కానీ గెలిస్తే చంద్రబాబు సీఎం అని పవన్ కూడా అంగీకరించారని చెప్పిన లోకేష్. ఇందులో సందేహాలకు తావులేదని 151 సీట్లకు అభ్యర్థులు రెడీ అని చెప్పిన చంద్రబాబు. ఈ విషయంపై ప్రశ్నలకు తప్పించుకునే రీతిలో నాదెండ్ల సమాధానాలు. మూడోసారి కూడా మోసమేనా అంటూ మండిపడుతున్న జనసేన నేతలు. పవన్ సీఎం పదవిపై ఆశలు వదిలేసావా అంటూ హరిరామ జోగయ్య లేఖ. జన సైనికుల కళలు ఏమవ్వాలంటూ నిలదీత. ఒకటి మాత్రం నిజం, సీఎం పదవి కావాలంటే ఒక అర్హత ఉండాలి, ఒక అనుభవం ఉండాలి ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం తెలుసు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు తాను ఇప్పటికిప్పుడు సీఎం అవ్వాలనుకోవట్లా. తనకు సీఎం అవ్వాలని ఉన్నప్పటికీ కొంత టైం పడుతుందిలే అనుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా చంద్రబాబు గారే సీఎం అవ్వాలి అనే విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల సీఎం అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. 10 ఏళ్ళు టీడీపీ జనసేనకు అధికారం ఇవ్వండి అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. ఎందుకంటే మొదటి 5 ఏళ్ళు చంద్రబాబు గారు సీఎం అయితే నెక్స్ట్ 5 ఏళ్ళు తాను సీఎంగా ఉండడానికి. సో ఆ విషయం ఈ పాపం జనసేన పార్టీ కార్యకర్తలకి అర్థం కావట్లా. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు 10 ఏళ్ళు మమ్మల్ని గెలిపించండి అన్నారు అనేది ఆలోచిస్తే ఆ బుర్రలకు అర్థమవుద్ది. అది కూడా ఆలోచించట్లా. హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు చాలామంది రెచ్చగొడతారు, రెచ్చగొడుతూ రాస్తారు. కానీ అటువంటి వైసీపీ వాళ్ళకి బూస్టింగ్ ఇస్తాయి. సరే, ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే అప్పుల కోసం నిధి అనే ఒక యాప్ అంట. యాప్ ద్వారా కార్పొరేషన్ ఆస్తుల వివరాల సేకరణ దానిలో అప్లోడ్ చేయాలని సర్కారు ఆదేశం. కేంద్రం ఇచ్చిన అప్పుల అనుమతి పూర్తి. దీంతో జగన్ ప్రభుత్వం కొత్త ఎత్తులు. కార్పొరేషన్ల ఆస్తులు తాకట్టు పెట్టి కొత్త అప్పులు తెచ్చుకోవాలని యోచన. మరోవైపు పారదర్శక వ్యవస్థల విధ్వంసం. రిజిస్ట్రేషన్ల వెబ్సైట్ నుంచి సిఎఫ్ఎంఎస్ వరకు తమ అరాచకాలు బయటపడతాయనే భయం. సిఎఫ్ఎంఎస్ స్థానంలో హెర్బ్, తర్వాత నిధి. అదండి పరిస్థితి. అప్పులు తెచ్చుకోవడానికి కొత్త మార్గాలు, కొత్త ఆలోచనలు. ఉన్న ఆలోచనలన్నీ ప్రత్యర్థుల ఓట్లు తీసేయడానికి, ప్రత్యర్థులను బలహీనపరచడానికి, ప్రత్యర్థుల మీద ఫేక్ ప్రచారం చేయడానికి, ఉన్న ఆలోచనలన్నీ కొత్తగా అప్పులు తెచ్చుకోవడానికి. అంతే తప్ప ఇంకేమీ లేదు మన పరిపాలన. చీకట్లో చిరుదివ్వలా వస్తున్నాం. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. ఆంధ్రాకు స్వర్ణ భవిష్యత్తును అందిస్తాం. రోజుకు 10 పార్టీలు వస్తాయి పోతాయి, మేము అవన్నీ పట్టించుకోం. సారీ, నేనైతే మాత్రం చెప్తున్నా. అంటే ఎన్నికల సీజన్ కాబట్టి కొత్త పార్టీలు వస్తాయి. సో వాటి ఆలోచన. నేను వ్యక్తిగతంగా జేడీ లక్ష్మీనారాయణ గారిని అభిమానిస్తా. ఆయన విలువలు, ఆయన ఉన్నత విలువలు, ఆయన క్రమశిక్షణ, ఆయన మాటలు, ఆయన భావజాలం, ఆయన సిద్ధాంతాలను నేను అభిమానిస్తా. బట్ యాజ్ ఏ పొలిటీషియన్ జేడీ లక్ష్మీనారాయణ గారిని నేను వ్యతిరేకిస్తా. ఒక పొలిటీషియన్గా ఆయనకు ఒక భావజాలము, ఒక సిద్ధాంతము లేదు అనేది నేను ఒప్పుకుంటా. నేనంట
సో అందుకే ఆయన పార్టీ గురించి నేను అప్పుడే ఏమీ కామెంట్ చేయను. ప్రస్తుతానికైతే లైట్ తీసుకుందాం. వైసీపీలో టికెట్ల గందరగోళం, రెండో జాబితా అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, కన్నబాబు స్థానంలో చెల్లిపోయిన వస్తారనేది సారాంశం. అయితే రాజమండ్రి రూరల్కు వెళ్తున్నానని ఇటీవలే చెప్పిన మంత్రి, జాబితా ఫేక్ అన్న నేతలు ఎమ్మెల్యేలతో సీఎం భేటీలకు బ్రేక్. రెండో జాబితా ఇంకా రాలేదులే కానీ. తర్వాత అయ్యప్ప స్వాములు బహుపరాక్, ఒక్క కేరళలోనే 2000 మందికి పైగా పాజిటివ్. ఆలయంలో ఖచ్చితంగా మాస్క్ ధరించండి, రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలి, దర్శనానికి వెళ్ళొచ్చిన వాళ్ళు పరీక్షలు చేయించుకోవాలి, నెగిటివ్ వచ్చిన కొంతకాలం హోమ్ ఐసోలేషన్లో. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలోనూ కేసులు. మాస్క్ ధారణ, శానిటైజర్ వాడకం తప్పనిసరి, భౌతిక దూరం నిబంధన కూడా పాటించాల్సిందే. తీర్థయాత్రల ప్రయాణాలు వాయిదా వేసుకోండి, రాష్ట్ర ప్రజలకు వైద్య నిపుణుల సూచనలు. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. వ్యూహం సినిమాకు బ్రేక్, విడుదల చేయొద్దని హైదరాబాద్ కోర్టు ఆదేశం. టీడీపీ నేత లోకేష్ పిటిషన్పై విచారణ. తమ కుటుంబం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సినిమా తీశారన్న లోకేష్, సినిమాపై తెలంగాణ హైకోర్టులోని పిటిషన్. సెన్సార్ సర్టిఫికేట్ను అనుమతి రద్దు చేయాలని వినతి. సో ఇవి. సో ఇంకా 3 పత్రికల్లో ఉన్న వార్తలు అయితే ఇవి. ఇంకా మరిన్ని కీలకమైన అంశాలతో ఇంకా అంశాలను నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. థ్యాంక్ యూ.